చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. సీమ జిల్లాలకు నెలాఖరు కల్లా కృష్ణా జలాలను తరలిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు నీటిని విడుదల చేయనున్నారు. 3 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీరందించే హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని రిలీజ్ చేయనున్నారు. దీనికోసం నంద్యాల జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈ రోజు ప్రత్యేక విమానంలో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో అల్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మల్యాల పంపింగ్ స్టేషన్ కు చేరుకుని రైతులతో ముఖాముఖి కానున్నారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనులు 696 కోట్లతో చేపట్టారు. ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరిగింది. గతంలో కంటే ఇది 1600 క్యూసెక్లు అదనం. అనంతపురం జిల్లాలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాలోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. ఇలా చేయడం ద్వారా సీమ జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు ఛాన్స్ ఉంది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీరందించే హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అనుకున్న మాట ప్రకారమే 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. సో దీని పట్ల ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? నంద్యాల జిల్లాలో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుండి నేరుగా ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అయితే ఈ రోజు జరుగుతున్న ఈ కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో మల్యాల పంపింగ్ స్టేషన్ ద్వారా ఇటీవల చేపట్టినటువంటి 100 రోజుల్లో దాదాపుగా 600 కోట్ల పనులు చేపట్టిన పరిస్థితి. అయితే ఫేజ్ 1 లో భాగంగా దాదాపు 3850 క్యూసెక్ల వాటర్ ఏదైతే ఉంటుందో గతంలో 2200 క్యూసెక్ల నీటిని మాత్రమే పంపించేవారు. దాదాపు ఈ 696 కోట్ల వ్యయంతో 1600 క్యూసెక్ల నీరు ఆ యొక్క ప్రవాహంలో వెళ్ళడానికి పనులు చేపట్టిన పరిస్థితి. అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీటి కుండలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు కృష్ణా కావచ్చు, తుంగభద్ర నది జలాలన్నీ కూడా శ్రీశైల జలాశయానికి భారీగా చేరుకోవడంతో ఇప్పటికే ఆ యొక్క శ్రీశైల బ్యాక్ వాటర్ ను మల్యాల పంపింగ్ స్టేషన్ ద్వారా ఇటు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమకు యొక్క జీవనాడిగా ఉన్నటువంటి సాగునీటి అవసరాలను తీరుస్తూ దాదాపు 6 లక్షల ఎకరాలకు ఇటు ఉండే ఈ రాయలసీమ 4 జిల్లాలకు సస్యశ్యామలం కావడం కోసం గతంలోనే ప్రభుత్వాలు వాటికి కృషి చేశాయి. అయితే అందులో ప్రధానంగా శ్రీశైల డ్యాం నుండి నేరుగా నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతల ప్రాజెక్టుల నుండి అక్కడి నుండి నేరుగా కృష్ణానదిలో నుండి డైరెక్ట్ గా బంగాళాఖాతంలో కలిసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి నీటి బిందువుని ఒడిగట్టేలాగా ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతం అంటేనే ప్రత్యేకంగా ఈ యొక్క కరువు ప్రాంతంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో శ్రీశైల జలాశయం నిర్మించినటువంటి 215 టీఎంసీల వాటర్ ఏదైతే ఉంటుందో అందులో ప్రధానంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత ఆ యొక్క శ్రీశైల ఎన్నిక మళ్లించే వాటర్ ఏవైతే ఉంటుందో ఆ నీటి ద్వారా రాయలసీమ ప్రాంతానికి పంపించే పరిస్థితి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి 100 రోజుల్లోనే
కొంత అమౌంట్ ను కేటాయించి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి కృషి చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్.